ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల ప్రధాన విషయానికి వస్తే, నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సామాజిక న్యాయ సమరవేరి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పైన పలు విమర్శనాత్మకంగా వారు మాట్లాడినటువంటి విషయం ప్రధాన పత్రికల్లో మనం చూసాం. కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారేది. మోదీ అమిత్ షాలకు దేశం పైన చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి వారి ప్రసంగాల్లో ప్రత్యేకంగా మాట్లాడడం కనిపించింది. గడిచిన 11 ఏళ్లలో దేశ ఆర్థిక స్థితిని, చట్టాలను మోదీ నాశనం చేశారు అనేటువంటి ఖర్గే మాటల్లో స్పష్టమవుతుంది. గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 100% హామీని నిలబెట్టే దిశగా ప్రయత్నం చేసింది, చేస్తున్నటువంటి మాటను ఖర్గే స్పష్టం చేస్తూ వారి ప్రసంగంలో కనిపించింది. మోదీ దేశభక్తి ఇదేనా అనేటువంటి హెడ్డింగ్ తో ఉన్నటువంటి వార్త ఈరోజు వెలుగు దినపత్రికలో కనిపిస్తుంది. సెక్యులర్ అంటే మోదీకి భయం అనేటువంటి విషయం వారు ప్రస్తావించడం జరిగింది వెలుగు దినపత్రికలో. లౌకికవాదం, సౌమ్యవాదం రెండు తొలగించాలనేటువంటి హెడ్డింగ్ తో ఉన్నటువంటి వార్త ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇదే వార్త నమస్తే తెలంగాణలో చూస్తే, జై బాపు జై సంవిధాన సభలో నోరు పారేసుకున్న రేవంత్ అనేటువంటి సంబంధించినటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పార్టీ నాయకులతోని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే గారు గాంధీ భవన్ లో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి, మరి గ్రూపులు కడితే సహించబోం ఇక నుంచి అనేటువంటి మాటను స్పష్టం చేస్తూ అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఖర్గే ఒక ఘాటుగా మాట్లాడినటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా నెలాఖరులోగా నామినేట్ పదవులు భర్తీ చేయాలని చెప్పేసి ఒక సూచన ఇచ్చినటువంటి వార్త కూడా కనిపిస్తూ ఉంది. మంత్రులపై సీఎం అసంతృప్తి అనేటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెసే విజయం ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించి ఖర్గే గారు మాట్లాడిన వార్త ఈరోజు ఈనాడులో కనిపిస్తూ ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు ఒక్క సీట్ కూడా తగ్గేదిలే అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ మరి ఈ విషయం ప్రత్యేకంగా మాట్లాడడం కనిపించింది. కార్యకర్తలు కానీ, సీనియర్ నాయకులు కానీ ఎవరు కూడా అసంతృప్తితో ఉండొద్దు, మరి సీట్లు పెరిగేటువంటి ఆలోచన ఉంది, మరి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులతోని, కార్యకర్తలతోని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట స్పష్టం చేసినటువంటి కనిపించింది. ఇంకా రాష్ట్రంలో ఏవైతే గ్యారంటీలు చెప్పినామో ఆ దిశగా ఒక్కొక్కటి క్రమేపీ అన్ని గ్యారంటీలు కూడా మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేస్తున్నాం అనేటువంటి మాటను మర్చిపోకూడదు. మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి సీఎం మాట్లాడినటువంటి ఆయన ప్రసంగంలో కనిపించింది. అదేవిధంగా మిత్రులారా, ఒక విషయం గమనించాలి. మరి ప్రతిపక్షాలు రైతు భరోసా విషయమై మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పుతుంది, రైతు భరోసాకు నీళ్ళు వదిలారు అనేటువంటి రకరకాల విమర్శలకు ఎన్ని ఇబ్బందులున్నా సరే ప్రతి రైతుకు ఖాతాలో ఈరోజు 9 రోజుల్లో 9 లక్షల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ విషయం గ్రామాల్లో ప్రతి కార్యకర్త కూడా ఆ రైతుల దగ్గర ఉద్దేశించి మాట్లాడాలి. మరి మనం ఏమైతే చెప్పినామో ఆ యొక్క పథకాల గురించి నిర్విరామంగా కార్యకర్తల కృషి ఎంతో అవసరం అని చెప్పేసి కార్యకర్తలకు దిశ నిర్దేశంగా ఒక విధంగా మాట్లాడినటువంటి సీఎం ప్రసంగంలో కనిపించింది. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది. పిఓకేను వెనక్కి తీసుకునే అవకాశం వదులుకున్నారు. గడిచిన 11 ఏళ్లలో ఆర్థిక స్థితిని, చట్టాలను మోదీ నాశనం చేశారు. సామాజిక న్యాయ సమరభేరిలో మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు. రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిస్టు పదాలు తొలగించి చూడండి భాజపా RSS లకు సవాల్. కార్యకర్తల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని వెల్లడైనటువంటి వార్త ఈరోజు మనం ఈనాడులో ప్రధానంగా చూస్తున్నాం.
సామాజిక న్యాయ సమరభేరి సభలో అభివాదం చేస్తున్న ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి, ఫోటోతో ఉన్నటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా 100 సీట్లకు ఒక్కటి తగ్గదు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే పూచి నాది, సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి, సామాజిక న్యాయ సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఈరోజు ఆయన ప్రసంగం సంబంధించినటువంటి వార్త ఇది మరి ఈనాడులో కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ హాజరైనటువంటి నాయకులు ఖర్గే గారు, సీఎం రేవంత్ రెడ్డి తదితర మంత్రులు, పార్టీ అనేటువంటి నాయకులు అనేటువంటి వార్త ఈరోజు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విహెచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు తదితరులు అనేటువంటి మొన్న పటంచెర్లో జరిగినటువంటి మృతుల కుటుంబాలకు నిన్న సభలోని మౌనం పాటించినటువంటి కాంగ్రెస్ సభ నాయకులు అనేటువంటి వార్త ఈరోజు ఈనాడులో కనిపిస్తుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభకు హాజరైన కార్యకర్తలైనటువంటిది ఫోటో గుర్తు వార్త ఇది. మాజీ సీఎం రోషయ్య సేవలు మరవలేనివి. రోషయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, టీజీ వెంకటేష్, శివసుబ్బారావు, మహేష్ గౌడ్, మల్లికార్జున ఖర్గే, శ్రీధర్బాబు తదితరుల సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. 64 మంది హౌస్ సర్జన్ల సస్పెన్షన్. కరీంనగర్ సంబంధించినటువంటి వార్త ఇది. కరీంనగర్లోని చెల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను కళాశాల యాజమాన్యం శుక్రవారం సస్పెండ్ చేసింది. పెండింగ్ లో ఉన్న స్టైపెండ్ ను చెల్లించాలని కోరుతూ ఈ నెల 1న హౌస్ సర్జన్లు నిరసన చేపట్టారు. దీంతో కళాశాల యజమాని వారిపై చర్యలు తీసుకుంది వార్త ఈనాడులో కనిపిస్తుంది. కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ అయినటువంటి వార్త చూస్తున్నాం. మిత్రులారా, కాలనీలలో సుమారు ఒక 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నట్టయితే అక్కడనే ఒక కొత్త పాఠశాల పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన దిశగా ఈ యొక్క పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు కనిపిస్తా ఉంది. గ్రూప్ 1 పై పిటిషన్లు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం, 14 ఏళ్లుగా నియామకాలు లేవు, హైకోర్టుకు ఎంపికైన అభ్యర్థుల నివేదన అనేటువంటి వార్త చూస్తున్నాం. అమ్మాయిలు అధిగమించారు, బాలికల విద్య ఆవశ్యకత అనేటువంటి వార్త ఈరోజు ఈనాడులో చూస్తున్నాం. మిత్రులారా, ఈరోజు విద్యారంగంలో ఏ విభాగంలో అయినా, ఏ కోర్సు అయినప్పటికీ అమ్మాయిలదే పైచేయిగా ఉన్నట్టు వార్తలోని సారాంశం. మరి క్రమేపీ యొక్క అబ్బాయిల శాతం గణనీయంగా తగ్గిపోతుందని చెప్పేసి పలు రిపోర్టులకు సంబంధించినటువంటి వార్త ఈరోజు ఇక్కడ ఉంది. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. మోదీ దేశభక్తి ఇదేనా? పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఆల్ పార్టీ మీటింగ్ చెప్పాం. కానీ కీలకమైన ఆ మీటింగ్ కు ప్రధాని మోదీ హాజరు కాలేదు. మేము దేశం కోసం ఆలోచిస్తుంటే మోదీ ఎన్నికల కోసం చూస్తున్నారు. ఆయనకు బీహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ చీఫ్ అనేటువంటి న్యూస్ ఈరోజు వెలుగులో ప్రధానంగా కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ సభ సంబంధించినటువంటి ఫోటో. కల్వకుంట్ల గడిలు తునకలు కావాలి, ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతలు విషం చెబుతున్నారు, వాళ్ళపై సోషల్ మీడియాలో యుద్ధం చేయాలి, కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపైనటువంటి వార్త ఈరోజు వెలుగులో ప్రధానంగా కనిపిస్తుంది. సెక్యులర్ అంటే మోదీకి భయం, సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అనేటువంటి మాట మాట్లాడాలని చెప్పేసి ఖర్గే గారికి సంబంధించినటువంటి వార్త ఈరోజు వెలుగులో కనిపిస్తూ ఉంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు, సీఎం కు వెంటనే లిస్ట్ ఇవ్వండి, పీసీ చీఫ్ ఇన్ఛార్జ్ మంత్రులకు ఖర్గే ఆదేశం అనేటువంటి ఇది గాంధీ భవన్ సంబంధించినటువంటి వార్త. మిత్రులారా, హిమాచల్లో వరదలు, ఇప్పటి వరకు 69 మంది మృతి, 700 కోట్ల ఆస్తి నష్టమైనటువంటి వార్త ఒకటి మనం చూస్తున్నాం. భూముల సీలింగ్ చట్టం అమలుపై వివరణ ఇవ్వండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అనేటువంటి వార్త ఒకటి వెలుగులో చూస్తున్నాం. నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం, ఆదివాసులను సాధారణ జనజీవనంలోకి తీసుకురావాలి, రాజ్నాథ్ సింగ్. జాతి నిర్మాణంలో గిరిజనులకు పాత్ర మరవలేనిది, అల్లూరి సంకల్పాన్ని ప్రతి గ్రామానికి తీసుకుపోవాలని పిలుపు. శిల్పకళా వేదికలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి సంబంధించిన వార్త. ఇది హైదరాబాద్ శిల్పకళా వేదిక. దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని చాటుదాం, రవీంద్ర భారతిలో దొడ్డి కొమరయ్య ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న మంత్రి వివేక్ తదితరులు.
వరంగల్ ఎయిర్పోర్ట్ కు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలనేటువంటిది వార్త. వివేక్ వెంకట స్వామికి సంబంధించినటువంటి వార్త ఈ రోజు చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లను పెంచాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి, పార్లమెంట్ లో యూపీఏ తరఫున కేంద్రాన్ని నిలదీయండి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు బీసీ నేతల రిక్వెస్ట్ అనేటువంటి వార్త ఈ రోజు వెలుగులో కనిపిస్తా ఉంది. 6 గ్యారంటీలు ఎటుపోయినాయి, ఇది ప్రశ్నతో ఉన్నటువంటి వార్త. అది సామాజిక అన్యాయ సమరభేరి. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా మరిపెడ్లలో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సంజయ్ అనేటువంటిది బండి సంజయ్ సంబంధించినటువంటి వార్త. ఇది రాజన్న సిరిసిల్ల. ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ సిగాచి మృతదేహాల తరలింపుపై ఫేక్ ప్రచారం చేస్తున్నాడు, మంత్రి వివేక్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. సిగాచి ఘటనపై కేటీఆర్ ఫేక్ ప్రచారం, మృతదేహాలను అట్టపెట్టెల్లో పెట్టి ఇస్తున్నారంటూ ట్వీట్ అనేటువంటి వార్త కేటీఆర్ సంబంధించిన వార్త. ఇది మంత్రి వివేక్ సంబంధించినటువంటి వార్త. ఇల్లీగల్ బిల్డింగ్స్ అని బోర్డులు పెట్టాలి, అక్రమ నిర్మాణాలు అంటూ నోటీసులు ఇస్తే సరిపోదు, జిహెచ్ఎంసీకి హైకోర్టు సూచన అనేటువంటి వార్త ఈరోజు వెలుగులో కనిపిస్తుంది. అదేవిధంగా యార్లగడ్డ సృజనకు డాక్టరేట్ అనేటువంటి వార్త కూడా ఈరోజు చూస్తున్నాం. 3 నెలల్లో భూ వివాదాన్ని పరిష్కరించాలి, ఆలస్యం చేసినందుకు సైనిక సంక్షేమ నిధికి 50,000 జరిమానా చెల్లించండి, హైకోర్టు అధికారికి ఆదేశమైనటువంటి న్యూస్. ఒకటి కాందిశీకుల భూమికి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క సిటీ సరౌండింగ్ మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఈ కాందిశీకులకు సంబంధించినటువంటి 1000 ఎకరాల భూమి ఉన్నా కూడా కాందిశీకులు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఆ కాందిశీకుల పేరు పెట్టి అనేక మంది మరి గతంలో ఈ యొక్క ప్లాట్లుగా చేసి అమ్మకాలు చేసి కనీసం ₹4 లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క భూమి విషయాలు చాలా వార్తలు ఈరోజు మనం చదివించాం. కాందిశీకులు అంటే పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చినటువంటి వారి ఆస్తులు మరి కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క కాందిశీకుల భూములు అయితే నామరూపాలు లేకుండా పోయినటువంటి విషయం పలుసార్లు మనం వార్తలు చదివి వినిపించే ప్రయత్నం చేసినాం. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. అల్లూరి గొప్ప పోరాట యోధులు అనేటువంటి వార్త ఈరోజు మొదటి పేజీలో కనిపిస్తుంది. అదేవిధంగా ఈసారి సెంచరీ అనేటువంటి 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒకటి తగ్గిన నాదే బాధ్యత అని పెట్టి సీఎం రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడినటువంటి విషయం ఇందులో ఉంది. అదేవిధంగా వాళ్ళు మొగోళ్ళు కాదు, ఆడోళ్ళు కాదు, మోదీ సర్కారు పాటిస్తున్న విదేశాంగ విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులే ఉన్నారని ధ్వజం, పిఓకే ను ఇంకా ఎందుకు లాక్కోలేదని నిలదీత ఖర్గే విమర్శ అనేటువంటి వార్త కూడా ఇందులో చూస్తున్నాం. గ్రూపులు కడతామంటే భయపడం, కాంగ్రెస్ ఇలాంటి ఒడిదొడుకులను చాలా చూసింది, ఇష్టారాజ్యంగా వివరిస్తే సహించేది లేదు, ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికల్లో మాట్లాడాలి, నెలాఖరులోగా నామినేట్ల పదవులు భర్తీ చేయాలి, తెలంగాణకు మోడల్ స్టేట్ గా తీసుకుంటున్నాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, టీపీసీసీ పిఏసీ విస్తృత సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం, నామినేటెడ్ పోస్టులకు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పంపాలని 4 నెలలుగా కోరుతున్నా స్పందించడం లేదు, మంత్రులపై సీఎం రేవంత్ అసంతృప్తి అనేటువంటి ఇది గాంధీ భవన్ సంబంధించిన వార్తా మిత్రులారా. మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి యొక్క విభేదాలు, ఒకరిపై ఒకరి విమర్శలు, ఇటీవల వరంగల్ సంబంధించినటువంటి వార్త మాత్రం బహిరంగంగా పత్రికల్లో కనిపించింది. మరి చివరికి ఈ యొక్క వర్గ పోరాటాలు కానీ, ఈ యొక్క కాంగ్రెస్ పోరాటాలు కానీ అవి ఇంకా 2-3 సంవత్సరాల్లో ఎటు నుంచి ప్రారంభమై ఎటు వెళ్తాయనేటువంటి వార్తల్లో ఈరోజు ఖర్గే గారు గట్టిగా చెప్తున్నటువంటి మాట, ఏదైనా ఉంటే పార్టీ అంతర్గతంగా మాట్లాడాలి కానీ బహిరంగంగా మాట్లాడద్దు అనేటువంటిది ఆ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి వార్త ఈరోజు మనం చూస్తున్నాం మిత్రులారా. క్రమశిక్షణకు మారుపేరు రోషయ్య, మాజీ సీఎం జయంతి సభల్లో మంత్రులు దిద్దుల జూపల్లి పొన్నం, రోషయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఖర్గే అనేటువంటి వార్త ఈరోజు మనం జ్యోతి పత్రికలో చూస్తున్నాం. బీసీలకు అన్యాయమే, కాంగ్రెస్ సామాజిక న్యాయమా, జై బాపు అంటూనే గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం, జై భీమని పోడు భూముల్లోకి బుల్డోజర్లు, అప్పుడు ఎమర్జెన్సీ ఇప్పుడు జై సంవిధాన్, ఇదే కాంగ్రెస్ సామాజిక న్యాయం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర సారథిగా నేడు బాధ్యతల స్వీకరణ అనేటువంటి వార్తల్లో ఇలా కనిపిస్తుంది. బీజేపీకి మహిళా బాస్, రేసుల నిర్మల పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారి మహిళలకు అప్పగించే యోజన, దక్షిణాదిలో విస్తరణకు ఉపయోగం, ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ మద్దతు అనేటువంటి వార్తల్లో చూస్తాం. 20 కంటే ఎక్కువ మంది పిల్లల చోట బడి అనేటువంటి
న్యూస్ ఒకటి ఇందులో కనిపిస్తుంది. ఈడీ విచారణకు అల్లు అరవింద్ అనేటువంటి వార్త కూడా ఇందులో కనిపిస్తుంది. మూడో బిడ్డను కంటే 12 లక్షలు, రెండో బిడ్డకైతే 6 లక్షలు, జనాభా పెంచుకోవడానికి చైనా తంటాలు, నగదు ప్రోత్సాహాలు అనేటువంటిది చైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక న్యూస్ కూడా ఇందులో చూస్తున్నాం మిత్రుల. ఆ 11 మంది ఏమయ్యారు? సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 5 రోజులైన దొరకని ఆచూకీ. గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. పాపం ఒక మహిళ రోధిస్తూ కనిపిస్తుంది. ఆనవాళ్ళు కూడా లేవు కనీసమైన. ఆ యొక్క మృత్యువులు సంబంధించినటువంటి వార్తల విషయానికి వస్తే కనీసం ఆ యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఏ భాగాలు కూడా ఇప్పటికీ ఒక 11 మంది దొరకని ఒక సందర్భం. మరి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎప్పుడైనా దొరకకపోతే మా కుటుంబం సంబంధించినటువంటి అనేటువంటి డెడ్ బాడీ గురించి ఎదురు చూస్తూ ఆసుపత్రి దగ్గర, మరి సిగాచి కంపెనీ దగ్గర పాపం మహిళలు, అక్కడ ఉన్నటువంటి మహిళలు. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు సార్ చూద్దాం. నీటి వాటాల సంగతి తేలుస్తా, తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయటపెడతా, రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియజేస్తాం. 1-2 రోజుల మీడియా ముందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించిన పార్టీ నేతలతో మాటమంతి. వర్షాలు, పంటలు, యూరియా కొరతపై దవాఖానా నుంచే నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం అనేటువంటి వార్త ఒకటి నమస్తే తెలంగాణ చూస్తున్నాం. కేసీఆర్ సంబంధించిన వార్త. అదేవిధంగా యశోద ఆసుపత్రిలో మరి కలవడానికి వచ్చినటువంటి నాయకులతో మాట్లాడుతున్నటువంటి చిత్రం కూడా ఉంది. ఇక రేవంత్ చెప్తేనే 20 లక్షలు ఇచ్చా, యంగ్ ఇండియన్ సంస్థ ఖాతాకు నిధులు బదిలీ చేశా, ఈడీకి కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ వాంగ్మూలమైనటువంటి వార్త ఇందులో నమస్తే తెలంగాణ అనిపిస్తుంది. అదేవిధంగా బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదు, జై బాపు జై సంవిధాన్ సభలో నోరు పారేసుకున్న రేవంత్. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చవద్దన్న వారిపై తిట్ల పురాణం, 60,000 కొలువులపై లెక్క తప్పితే కాళ్ళు పట్టుకుంటానంటూ వ్యాఖ్య, ఖర్గే సమక్షంలోని అడ్డగోలు ప్రసంగం అనేటువంటి వార్త ఈరోజు మరి కాంగ్రెస్ సంబంధించిన వార్త. ఇది మిత్రులరా. బాంబుల మంత్రి బర్బాద్ అనేటువంటి వార్త ఒకటి ఉంది. అధిష్టానం ముందు దోషగా నిలబెట్టిన ముఖ్య నేత వర్గం, ఆయన కేంద్రంగానే సాగిన పిఎస్సి అడ్వైజరీ పెట్టినటువంటి ఒక వార్త ఇందులో నమస్తే తెలంగాణ అనిపిస్తుంది. నీళ్లున్నాయని కూల్చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఖాళీ, హైడ్రా కూల్చివేతపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలైనటువంటి వార్త ఇందులో మరి నమస్తే తెలంగాణ అనిపిస్తుంది. నోటీసులు ఇవ్వకుండానే కూల్చే అధికారం మీకు ఎక్కడిది? సర్వే చేయకుండా నిర్మాణాలను ఎట్లా కూలుస్తారు? సచివాలయం, బుద్ధభవన్ బఫర్ జోన్లను తేల్చరా? హైడ్రా అధికారులను ప్రశ్నించిన న్యాయమూర్తి సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలైనటువంటి వార్త ఇందులో నమస్తే తెలంగాణ అనిపిస్తుంది. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి వార్తలు మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాను మిత్రులారా.